చెప్పాను. ఈరోజు ఇంతకుముందు 6 లేబర్ చనిపోయేవారు, ఇప్పుడు 12-13 మంది అవుతున్నారు. ఇంతకుముందు ఫెస్టిలైజర్స్ ఎంత వాడేవాళ్ళు, ఇప్పుడు ఎంత అవుతుంది, మొత్తం అన్ని లెక్కలేసేయమని చెప్పాం. లెక్కలేసిన తర్వాత మేము పంపించినప్పుడు ప్రెస్కి రిలీజ్ చేస్తాం. ఇంక ఫైనలైజ్ చేయాలి. ఉదయం ఏమనుకున్నాం, ఈ నైట్ చేసి పంపిస్తాం. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఎన్డీఏ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి చాలా బాధ, ఆవేదన ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. 5 సంవత్సరాలు దమనకాండ అంటే దమనకాండ కాదు, ఊచకోత కోశారు. ఎక్కడ తిరగలేని పరిస్థితి. ప్రజలకు ఒక సమస్య వచ్చిందంటే బయటకు వచ్చి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ప్రజల పక్షాన రాజకీయ పార్టీలు రోడ్డు మీదకి వచ్చి కనీసం నిరసన తీయలేనటువంటి పరిస్థితి. చాలా మంది మీద, మా అధినాయకుల నుంచి కింద స్థాయి వరకు చాలా మంది మీద తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో పెట్టినటువంటి విషయం, చాలా మంది ఆర్థిక మూలాలు దెబ్బతీసిన విషయం, చాలా మందిని హత్యలు చేసిన విషయం, ఇవన్నీ జరిగాయి. మనం అధికారంలోకి వచ్చాం. మా వాళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చాం. 8 మాసాలు అయింది. మీరు ఎందుకు ఇంకా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం లేదు, వాళ్ళు చేసినట్టుగా మనం ఎందుకు చేయడం లేదని చాలా మంది భావిస్తున్నారు. మేము డే 1 నుంచి చెప్తున్నాం. ఇది కొంతమందికి ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి విధానాన్ని అనుసరించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. మళ్ళీ మనం అటువంటి విధానాన్ని అమలు చేస్తే ఈ రాష్ట్రాన్ని ఇంకెవడూ బాగు చేయలేడు. ఈ రాష్ట్రం మరి బాగుపడదని చెప్పి మనం అభివృద్ధి మీద మళ్ళీ రాష్ట్రాన్ని గాడి పెట్టడంలో దృష్టి పెట్టాం. అలాగని చెప్పి తప్పు చేసేవాడిని ఎవరిని విడిచిపెట్టాం. ఎంతటి పెద్దవాడైనా సరే గత 5 సంవత్సరాల్లో అన్యాయంగా తప్పులు చేసి అక్రమంగా కేసులు పెట్టి గత 5 సంవత్సరాలు నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి ఎవరైతే ఇబ్బందులు పెట్టారో ప్రతి కేసుని ఈరోజు మేము మళ్ళీ సమీక్ష చేస్తున్నాం. సమీక్ష చేసి ఎవరిని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఒకరోజు లేట్ అవ్వచ్చు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈరోజు నిన్న లేదు మొన్న మీకు జరిగింది, ఒక వ్యక్తి అరెస్టు. గిలగిలగిల కొట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక దళిత యువకుడు ఈ ఒక రాజకీయ పార్టీ మీద, అటు మా సెంట్రల్ ఆఫీస్ మీద, గన్నవరం ఆఫీస్ మీద వైసీపీ నాయకులు, గూండాలు వచ్చి మొత్తం తగలబెట్టేస్తే ఆ రోజు పోలీసులు కంప్లైంట్ ఇస్తే అతి లేదు, గతి లేదు. ఆ రోజు నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. గన్నవరంలో మా ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పక్కన పడేసి మళ్ళీ తిరిగి మా కార్యకర్తలు, మా నాయకుల మీద కేసులు పెట్టి నెల రోజులు, 2 మాసాలు జైల్లో పెట్టారు. మహిళలను కూడా చూడలేరు. ఆ కంప్లైంట్ ఇదేదో కొత్తగా మేము ఇచ్చిన కంప్లైంట్ కాదు. ఆ రోజు ఇచ్చిన కంప్లైంటే బయటికి తీసి ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, ఈ తప్పు ఎవరు చేశారని చెప్పి ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకెళ్తే ఎంత దారుణం. అధికారంలో మేము ఉన్నామని భయం కూడా లేదు. మా పార్టీ ఆఫీసులో పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ కంప్లైంట్ ఇస్తే ఆయన్ని తీసుకొచ్చి చంపేస్తామని జరిపించి
ఆయనతో కేసు విత్డ్రా స్థాయి చేసుకున్న పరిస్థితి తీసుకెళ్తే ఏమనాలి? దాని మీద అచ్చెన్నాయుడు కేసు పెట్టలేదే. ఎవరైతే ఆ కుర్రోడు ఉన్నాడో వాళ్ళు